ఏ శివలింగాన్ని ఆరాధిస్తే ఏ ఫలం కలుగుతుంది తెలుసుకుందాం. మట్టి లింగం. ఈ లింగాన్ని ఆరాధిస్తే ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. అంటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. నల్లని బంకమట్టితో తయారు చేసిన శివలింగాన్ని పార్థివ శివలింగం అంటారు. మట్టి లింగాన్ని ఆరాధిస్తే పరిపూర్ణత కలుగుతుంది. కాల్చిన మట్టితో చేసిన శివలింగారాధన శ్రేష్టమైనది. ఇక రెండవది రాతిలింగం. రాతిలింగాన్ని ఆరాధిస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. సర్వం సిద్ధిస్తుంది. పూర్ణత్వం కలుగుతుంది. మూడవది స్ఫటికలింగం. ఇది సర్వకామప్రదం. ఈ లింగాన్ని ఆరాధిస్తే తేజస్సు, కీర్తి, యశస్సు, సకల భోగాలు కలుగుతాయి. ఈ లింగాన్ని లక్ష్మీదేవి సదా ధరించి శివారాధన చేయును. రజతలింగం. ఈ లింగాన్ని ఆరాధిస్తే సకల భోగాలు, ఐశ్వర్యం కలుగుతుంది.